कांग्रेस पार्टी को। और ये बात जरा जो उनकी इकोसिस्टम है वो भी समझ रहे हैं कि आप इनका बचाव करने की कोशिश मत करो, क्योंकि जो शहजादे के फिलोसोफर एंड गाइड ने अमेरिका में बोला, उसके 4 दिन पहले खुद शहजादे ने युवकों के बीच में कहा कि अमेरिका में इस रंग के लोग पेपर सेट करते हैं तो इस रंग के लोग परीक्षा में नापास होते हैं, इस रंग के लोग पेपर सेट करें तो सब पास होंगे। हिंदुस्तान पर भी उन्होंने वही टिप्पणी की थी जिसका विस्तार शाहजादे के गुरु ने किया है। ये दोनों की बातें मिली हुई बातें हैं, सोच समझ करके बोली हुई बातें हैं। और मैं पूरी कांग्रेस पार्टी पर కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. शहजादे पर, इस शाही परिवार पर गंभीर आरोप लगाता हूं। अरे मुद्दे नहीं है तो कम से कम हम भारतीयों का मखौल मत उड़ाओ। तीसरे फेज में घुटने टेकने की बौखलाहट में ये लोग कुछ भी कहे जा रहे हैं, लेकिन देश कांग्रेस की एक एक विभाजनकारी बात को सुन रहा है, समझ रहा है। क्या आप ऐसी सोच वाली कांग्रेस को, देशवासियों के भी मैं कहना चाहता हूं, सिर्फ मैं आंध्र में नहीं कह रहा हूं, मैं देश के जहां जहां चुनाव बाकी है सभी देशवासियों को कहना चाहता हूं, ऐसा गुनाह करने वाली कांग्रेस को बख्शा नहीं जाना चाहिए, उनको सजा होनी चाहिए। కాంగ్రెస్ ఈ దేశం యొక్క వారసత్వాన్ని తొలగించాలని చెప్పి ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ ఈ దేశం యొక్క విభజనకి మూలాలని తీసివేయాలి, తొలగించాలనే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కాంగ్రెస్ భారతదేశం ఒక జాతి కాదు, విభిన్న జాతుల సమూహం అని చెప్పి చెప్తుంది. కాంగ్రెస్ ఈ దేశ విభజనకి కారణమైంది. ఇవాళ కాంగ్రెస్ కుటుంబంలో అతి దగ్గరగా ఉండే వ్యక్తి, ఈ విధంగా గాంధీ పరివారానికి దగ్గరగా ఉండే వ్యక్తి మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే మనందరం కూడా సిగ్గుపడాలి. ఈరోజు భారతదేశం మొత్తం కూడా దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాలుగా విభజన చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు విభజించి అవి వేరు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ మనం కర్ణాటక సంబంధించిన వ్యక్తులు మేము వేరే రాష్ట్రం అంటే ఒప్పుకుంటారా? ఇవాళ తమిళనాడు సంబంధించిన వాళ్ళు తమిళ సంస్కృతిని పొగిడే ముఖ్యమంత్రి మేము వేరే దేశం అంటే ఒప్పుకుంటారా? ఇవాళ గాంధీ పరివారానికి అతి దగ్గరగా ఉండే వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో మనందరినీ కూడా చాలా బాధను గురి చేస్తున్నాయి. ఇవాళ బాల్ ఠాకరే గారు సంబంధించిన ఏదైతే అతి దగ్గర సంస్థలు ఉన్నాయో ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాలకి దూరం అయిపోయి ఇవాళ కాంగ్రెస్ యొక్క భాష ఏదైతుందో ఆ భాషకి వాళ్ళు కూడా వంతపాటం ఏదైతుందో అత్యంత దురదృష్టకరం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం దేశానికి సంబంధించిన విభజన మరొకసారి తీసుకురావాలని చెప్పి దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇది కేవలం మీకే చెప్పడం లేదు, దేశ వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా హెచ్చరిక తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ఆలోచనలోనే దేశాన్ని విభజించాలని చెప్పి పాలించాలని చెప్పి తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అని చెప్పి ఆలోచన. అమెరికాకి ఈ యువనేత వెళ్తే అక్కడ కూడా ఇటువంటి మాటలే మాట్లాడాడు. భారతదేశం గౌరవం తగ్గించే విధంగా ప్రయత్నం చేశాడు. కనుక మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన పైన జాగ్రత్తగా అప్రమేయంగా ఉండాలి, వాటిని తిప్పికొట్టాలని మీకు తెలియజేస్తున్నాను.